డిపాజిట్లను యాక్టివేట్ చేసుకునేందుకు కేవైసీ అప్డేట్ సౌలభ్యం ఇప్పుడు అన్ని బ్రాంచుల్లో అందుబాటులో ఉంటుందని బ్యాంకు ఖాతాదారులు, డిపాజిటర్లకు ఉపశమనం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ అప్డేట్కి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలం పాటు ఉపయోగించకుండా ఉన్న బ్యాంకు ఖాతాలు, చాలా కాలంగా క్లెయిమ్ చేయని డిపాజిట్ అకౌంట్లను ఈజీగా యాక్టివేట్ చేసుకునేందుకు కేవైసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తెచ్చింది. నో యువర్ కస్టమర్ అప్డేట్ ఇకపై ఏ బ్యాంకు బ్రాంచ్లోనైనా చేసుకోవచ్చని, లేదా వీడియో ఆధారిత ధృవీకరణతో లేదా బిజినెస్ కరెస్పాండెంట్ల సాయంతోనూ పూర్తి చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే కీలక వడ్డీ రేట్లను తగ్గించి ఊరట కల్పించిన ఆర్బీఐ తాజాగా ఈ ప్రకటన చేసింది. 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉపయోగించని అకౌంట్లను బ్యాంకులు స్తంభింపజేస్తాయి. వాటినే ఇనాపరేటివ్ ఖాతాలు అంటారు. ఆ ఖాతాలను ఆర్బీఐ నిర్వహిస్తోన్న డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఖాతాకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. స్తంభింపజేసిన అకౌంట్లు, క్లెయిమ్ చేయని డిపాజిట్లను యాక్టివేట్ చేసుకునేందుకు కేవైసీ అప్డేట్ సౌలభ్యం ఇప్పుడు అన్ని బ్రాంచీల్లో అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. అంటే ఖాతా ఉన్న బ్రాంచ్కే వెళ్లాల్సిన పని లేదు. బ్యాంకులు వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అందిస్తున్నాయి. వీటి ద్వారానూ కేవైసీ అప్డేట్ సౌకర్యం కల్పించాలని రిజర్వ్ బ్యాంకు సూచించింది. ఈ సౌకర్యం వల్ల సీనియర్ సిటిజన్లు, ఎన్ఆర్ఐలు, గ్రామీణ ఖాతాదారులు ఇంటి నుండే వీడియో కాల్ ద్వారా ధృవీకరణ చేసే అవకాశం లభిస్తుంది. స్తంభించిన అకౌంట్ను యాక్టివేట్ చేసుకునేందుకు కేవైసీ వివరాలు హోమ్ లేదా నాన్ హోమ్ బ్రాంచ్లో VCIP ద్వారా అప్డేట్ చేయొచ్చు. అయితే బ్యాంక్ ఈ సౌకర్యాన్ని కల్పిస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే సమీప బ్యాంకు బ్రాంచ్కి వెళ్లి కేవైసీ పూర్తి చేయవచ్చు. దీంతో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది లేదా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు తీసుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.